ఏదైతే ఈరోజు టార్గెట్ పెట్టుకున్నామో, ఈరోజు చేద్దాం అనుకున్నామో, లేదా ఏ లక్ష్యాన్నైతే ఈరోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేద్దాం అనుకున్నామో, వాటిని ఈరోజే చేయాలి. ఎప్పుడూ రేపటికి కానీ, భవిష్యత్తుకి కానీ పోస్ట్‌పోన్ చేయకూడదు. యాక్చువల్‌గా మన కౌంట్ ప్రతి 24 అవర్స్‌కి ఒకసారి ఉండాలి. ఈ 24 అవర్స్‌లో మనం ఏం చేసాం? అలా ప్రతి 24 అవర్స్‌ని ఒక సెగ్మెంట్ లాగా చేసుకుంటేనే జీవితంలో మనం అనుకున్న టార్గెట్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. మనం నెలలు, సంవత్సరాల్లో లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఉండొచ్చు. కానీ ఎవ్రీ 24 అవర్స్‌ని ఒక యూనిట్‌లా చూడాలి. మనందరికి తెలుసు ఈరోజు, ఈ సంవత్సరంలో మళ్ళా తిరిగి రాదు. జీవితకాలంలో ఈ సంవత్సరంలో ఈరోజు మళ్ళా రాదు అని. ఈరోజు మనం చేయాలనుకుంది ఈరోజే కంప్లీట్ చేయాలి. దీన్ని గనక పోస్ట్‌పోన్ చేశామంటే మాత్రం మళ్ళా తిరిగి ఆ పని మనం చేయలేకపోవచ్చు కూడా. కాబట్టి ఎవరైతే లైఫ్‌లో ఒక మెయిన్ టార్గెట్స్ కానీ, పెద్ద పెద్ద గోల్స్ కానీ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ప్రతిరోజు ఒక యూనిట్, ప్రతిరోజు ఒక షెడ్యూల్, ప్రతిరోజు ఒక ప్లానింగ్, ప్రతిరోజు ఒక టైమ్ టేబుల్, ప్రతిరోజు ఒక టార్గెట్, ఒక రోజున ఒక ఎండ్‌గా చూడాలి. ఈ రోజులో, ఈ కాంపాక్ట్ డేలో మనం ఏం ఫుల్‌ఫిల్ చేసాం? మనకున్న టార్గెట్ ఏంటి అని. కొన్నిసార్లు కొంతమంది ఈరోజు నాకు నేను కంప్లీట్‌గా హాలిడే ఇచ్చుకున్నాను. ఈరోజు నేనేమీ చేయను అనుకుంటారు. ఆ చేయకుండా ఉన్న రోజు కూడా ఆ రోజు హాలిడే వల్ల మన పర్పస్ ఏంటి? ఎందుకు హాలిడే తీసుకోవాలనుకుంటున్నాం? దానికి కూడా మనకొక కౌంట్ ఉండాలి. అదే లైఫ్. అలా చేస్తేనే ఉన్న చిన్న జీవిత కాలంలో ఈ కొన్ని రోజుల్లో మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళగలం. దానివల్లే మనం ప్రాపర్‌గా భవిష్యత్తు ల్యాండ్ అవుద్దనమాట. ఇక్కడ మనం ఈరోజు ఏం చేశామో, ఈ సంవత్సరం ఏం చేశామో ఇమ్మీడియేట్‌గా దాని ఫలితం తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు పడిన కష్ట ఫలితం 4 ఏళ్లకో, 5 ఏళ్లకో, 10 ఏళ్లకో ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఒకవేళ నిజంగా కష్టపడ్డామనుకోండి, దాని యొక్క మంచి ఫలితం వస్తది. కష్టపడకుండా లేజీగా ఉన్నామనుకోండి, దాని యొక్క చెడు ఫలితం కూడా భవిష్యత్తులో మనం అనుభవించాల్సిందే. అంటే మనం ఈరోజు ఏం చేశామో దాని ఫలితమే రేపు.